హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని మాటలను ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు తండ్రి, మరొక వారం ఇచ్చావయ్యా. ఈ చివరి రోజులు ఈ నెలలో మేము సద్వినియోగపరుచుకొని గత 6 నెలలుగా మేము ఎలా బ్రతికామన్నది, ఏమి సాధించామన్నది, వేటికి ప్రాధాన్యత ఇచ్చామన్నది మేము గ్రహించుకోవడానికి మా సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఈ సంవత్సరంలో మా కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు మేము నెరవేర్చినట్లుగా సగం సంవత్సరం అయిపోయిన ఈ సందర్భంగా నీ కృప కొరకు వేడుకొని నీ చిత్తము చేయుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తెల్లవారిందండి. తెల్లవారిందంటే కొంతమందికి ఈరోజు ఎన్ని తీర్మానాలు చేయాలి, ఎన్ని నిర్ణయాలు చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ముందు, ఏది వెనుక, ఏది తర్వాత, ఏది ముఖ్యమైంది, ఏది అవసరం లేనిది అని మనకి ఆ యొక్క ప్రెషర్, ఒత్తిడి, టెన్షన్ అంటారు చూడండి. టెన్షన్ అయిపోతున్నాయి. వాళ్ళు ఎన్ని పనులు ఉన్నాయి, ఏం చేయాలి అని గిచ్చుకుంటూ ఏది చేయలేక మనం బోస్ట్ అయిపోతాం. ఏంటండి, విసిగిపోతాం, అరిచేస్తాం, లేకపోతే అందరి మీద కోప్పడతాం. చూసారా, ఈ ఒత్తిడికి సగటు మనుషుడు బలైపోతున్నాడండి. ముఖ్యంగా కొన్ని బాధ్యతలు కలిగిన వారు, ఇంటిలో ఇళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి కదా అమ్మా, కదా. పిల్లలు చక్కబెట్టాలి, ఇంటి యజమాని చక్కబెట్టాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, పొయ్యి మీద చూడాలి, పొయ్యి కింద చూడాలి, గ్యాస్ ఉందా లేదు చూసుకోవాలి, వెజిటబుల్స్ ఉన్నాయా, దినుసులు ఉన్నాయా. ఇవాళ చాలా ప్రెషర్స్. బట్టలు ఉతుకుతారు, ఆరేరు, ఆరేస్తే తీరు, ఏది ముందు ఏది వెనక, ఏది చేయాలి అని చేయలేక ఈ పని ఒత్తిడిలో చాలామంది నలిగిపోతున్నారు. మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే ఇంకా మీ బాస్ మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటాడు. ఇంకా అవలేదా, అయ్యో అవలేదే అని తిండి తిప్పలు తినకుండా ఏదో చేద్దామని ఏమీ చేయలేక ఆగిపోయే స్థితిలో అనేకులు ఉన్నారు. మీకు అలాంటి ప్రెషర్ ఉందా, ఒత్తిడి ఉందా? అనేక విషయాల్లో నలిగిపోతున్నారా? ఇంతే డబ్బు ఉందే, ఇవాళ ఇంత ఖర్చు ఉందే, ఎలా, ఏది ముందు ఖర్చు పెట్టాలి, ఏది తర్వాత ఖర్చు పెట్టాలి, ఏది అవసరం లేదు. మన మైండ్లో ఇవన్నీ వితౌట్ అవర్ నాలెడ్జ్ ఒక ఫ్యాక్టరీ లాగా, ఒక ఇంజన్ లాగా మన మనసు నిర్ణయించాలండి. ఆ నిర్ణయించే ఒత్తిడిలో మనకి ప్రెషర్ అయిపోయి, ఆ నిర్ణయించే ఒత్తిడిలో చికాకైపోయి గందరగోళం అయిపోతాం. అందుకని మీ మనసులో ఉన్న వాటన్నిటిని ప్రభు ముందు పరిచేస్తే, ప్రార్థనలో మీ సమయాన్ని గడిపితే, ఉదయం అందుకే ప్రార్థన చేయమనేదండి. మీరు చక్కగా ప్రార్థనలో పెడితే మీ చింత యావత్ ఆయన మీద వేయండి. అన్ని పనులు ఆయన మీద, పనుల భారం ఆయన మీద మోపండి. ఆయన అనుదినము మన భారములు భరిస్తున్నాడు. ఎంత చక్కటి దేవుడు మనకున్నాడు, ఎంత చక్కటి వాక్యాలు మనకు ఆధారంగా ఇచ్చున్నాడు. వాటన్నిటినీ ముందు పెట్టి ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు తెలియకుండానే ప్రయారిటీస్ ఏవి ముఖ్యమైన ముందుకు వస్తాయి, ఏవో తర్వాతనేది నెక్స్ట్కి వస్తాయి, ఏదో అవసరం లేదు డిలీట్ అయిపోతాయి. అప్పుడు ఆమెనంగానే ప్రశాంతంగా మీ పని మొదలు పెడతారు. అనుకున్నవి సాయంకాలంలోగా ప్రభు సహాయంతో సాధించగలుగుతారు. ఒకసారి యేసు ప్రభు ప్రయాణమై తన శిష్యులతో వెళుతూ ఉండగా బేతనీ అనే గ్రామం వచ్చినప్పుడు మార్త, అయ్యా మా ఇంటికి వచ్చి భోంచేయండి అని వారిని ఆహ్వానించింది. ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఏ సమయానికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారో కానీ, ఏ పండో ఏ కాయో ఏదుంటే అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తినేవాడు ప్రభు. తనతో ఉన్న శిష్యులు కూడా అదే పరిస్థితి. ఒక్కో రోజు విందు ఉంటుంది, ఒక్కో రోజు ఉపవాసం ఉంటుంది. యేసుతో ఉన్నవారు అన్ని రోజులు ఒకలా ఉండాలని ఆలోచించకండి. అది ఉన్నత స్థితి అయినా కలివిలో ఉండుట ఎరుగుదును, లేమిలో ఉండుట ఎరుగుదును, కడుపు నిండిన వాడై ఉండుట ఎరుగుదును,
ఆకలిగా ఉంటుంటే ఎరుగుదరన్న అపోస్తులుడైన పౌలు చెప్పిన మాటల వలె విశ్వాసులు మనం అన్నిటినీ సహించాలి, అన్నిటిలో ఆనందించాలి. భోజనానికి రమ్మని ప్రభువును పిలిచింది. ప్రభువును పిలిచిందంటే ప్రభువు ఒక్కడు కాదు కదా, పక్కనే 12 మంది ఉన్నారు, మొత్తం 13 మంది. అయ్యో మీరు ఒక్కరు వస్తారనుకున్నానే, అందరూ వచ్చేసారే అంటుంటారు కొన్నిసార్లు. అందరూ వస్తే పిల్ల జల్లతో వస్తే పిల్లలకు అవసరమైనవి చేయాలి, పెద్దలకు అవసరమైనవి చేయాలి. కాబట్టి మార్త కంగారు పడుతుంది, వంటగదిలోకి వెళ్ళిపోయింది. అయ్యో మేమిద్దరమే, ముగ్గురమే, మా కుటుంబం చిన్న కుటుంబం, చిన్న కొండలు, చిన్న దాకలు, చిన్న వంట. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా 13 మందికి వంట చేయాలంటే 13 + 3 16 మంది పట్టే పాత్రలు ఉన్నాయా? ఎన్ని కేజీలు రైస్ కావాలి, లేకపోతే ఆ రోజుల్లో బ్రెడ్ కొనాలి, వాటికి చక్కటి సైడ్ డిషెస్ ఉంటాయి ఆ రోజుల్లో, అన్ని మోస్ట్ ఆఫ్ ఇట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటన్నిటి సిద్ధం చేయాలి, ద్రాక్షరసం సిద్ధం చేయాలి. కాబట్టి వంటగదిలోకి వెళ్ళి ఆమె కంగారు పడిపోతుంది. అయ్యో వచ్చేసరే, అందరికీ చేయాలి, రొట్టె ఎక్కడ తేవాలి, ఇది ఎక్కడ చేయాలి, అది ఎక్కడ సిద్ధపరచాలి, ఇది ఎలా అది ఎలా అని వంటగదిలో కంగారు పడిపోతుంది. ఆమెకి ఎప్పుడు ఒక సహోదరు ఉంది. ఆమె ఎప్పుడు ఒక సహోదరి మన ఇంట్లో ఉందంటే, మనకంటే చిన్నోళ్ళు ఉన్నాడు, పెద్దోళ్ళు ఎలా పనులు అవుతారో మనకు తెలుసు కదండి. ఎప్పుడు సాయం చేసేదేమో మనకు తెలియదు, అది రాయబడలేదు అనుకోండి. బట్ ఆ రోజు ఏమైంది, మరీ ఏం చేసిందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుండిపోయింది, ఆయన మాటలు వింటా ఉంది. ఈమె వంటగదిలోకి దూరింది, ఒక్కతే కంగారు పడిపోయిన కంగారు తొందరపాటులో, అదేనండి ఆ తొందరపాటు వచ్చినప్పుడు, ఆ ప్రెషర్ వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదు. చాలామంది భార్య భర్తలకు గొడవలు రావడానికి అదే. మీరు ఆఫీసులో ఉన్న మీ తొందరలన్నీ ఆమెకేం తెలుసు, ఇంట్లో ఉన్న ఆమెకి. మీరు ఆఫీసు నుంచి తిరిగి వచ్చారు, మీ ట్రాఫిక్లో నాన్న తిప్పలు పడి వచ్చారు, మంచిదే. కానీ వంటగదిలో ఉన్న ఆమెకేమి తిప్పలు లేవా? ఇంట్లో ఉన్న ఆమెకేమి తిప్పలు లేవా? ఇంట్లో ఆమె ఎంత శుభ్రం చేయాలి, ఎంత సిద్ధపరచాలి, అలా పిల్లలు చక్కబెట్టుకోవాలి, తలుపు వేయాలి, తీయాలి. ఎవరి ప్రెషర్ వారికి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ఒత్తిడిలో గబక్కన నీకే ఇంట్లో కూర్చొని ఉన్నావు అనేసి అనటం, తీసి పడేయటం, నీకే ఊర్లో తిరిగి వచ్చారని ఆమె అనటం, అక్కడితో గందరగోళం అయిపోయి చివరికి ఏ పని జరగకుండా ఇంట్లో సమాధానం పోగొట్టుకుంటున్నాం. అలాంటి సమయాలలో ప్రభు సహాయం కోరండి. మీకు ఒత్తిడి వచ్చినప్పుడు, ఒత్తిడి రావడానికే కారణం అన్ప్లాన్డ్. ముందుగానే మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, ముందుగానే మీ సమయాన్ని అలాట్ చేసుకోండి. దీనికింత దీనికింత దీనికింత, దేవునికింత, సొంత పనులకింత, ఇంటి పనులకింత, ఆఫీస్ పనికింత 24 గంటలు ఇచ్చాడు. చక్కగా సర్దుకోవచ్చు, ప్రాపర్గా వాడుకోవచ్చు. వండుతున్నాను తినడానికి టైం లేదంటారు, రాత్రి పగళ్ళు చాకరీ చేస్తున్నాడు, నిద్రపోవడానికి సమయం లేదంటారు. ఆల్ బికాజ్ కన్ఫ్యూజన్ అయిపోయింది. చేసిన పనే చేస్తున్నారు. ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేసిన మూలాన అవసరం లేని తొలపులు ముందు, పనులు ముందు పెట్టుకొని కంగారు పడిపోయి ఏది సాధించకుండా దినం ముగిసిపోతుంది. ఈ రోజు నుంచి మొదటి సమయం దేవునికి ఇవ్వండి. మీ మనసులో ఉన్నవన్నీ దేవునితో చెప్పండి. ఏది ముఖ్యం ఏది కాదు అని అడగండి. లేదంటే ఇదిగో మార్తలాగే ఉంటుంది. ఏం చేసింది మార్త? ఆమె గబగబ బయటకు వచ్చి, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఆమె వచ్చి నాకు సహాయం చేయమని చెప్పండి అని ప్రభుత్వం చెప్పింది. నేను ఒంటరిగా పనిచేయటం నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పని విందుకు పిలిచి, నీకు చింత లేదా నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే ఎవరు పడమన్నారు కష్టం? ఎవరికి కష్టపడమని లేదండి. ప్రభు ఏమన్నా నాకు ఇన్ని కూరలు చేసి పెట్టు, ఇన్ని వంటలు చేసి పెట్టని అడిగాడా? ప్రభు పిలిచాడు కాబట్టి లోపలికి వచ్చాడే కానీ ఆయన తిండి, మనుష్య కుమారుడు, నా తండ్రి చిత్తం తొదముచ్చటమే నాకు ఆహారం అన్నవాడు తిండిపోతే కాదు కదా. ఆమె తొందరపడి మళ్ళీ ఆమె వచ్చి ఆ తొందరపాటులో పాపం
పాపమే అనాలి. ప్రభువు మీద పడుతుందండి, ప్రభువును దూషిస్తుంది. ప్రభువుని చింత లేదా, నాకు సహాయం చేయమని నువ్వు చెప్పు అంటుంది. అందుకు ప్రభు అన్న మాట చాలా ముఖ్యమైనదండి. మార్తా మార్తా, చూడండి 40వ వచనం చెప్పాను మీకు, అధ్యాయం 10వ అధ్యాయం లూకా సువార్త 40వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. నువ్వు అనేకమైన పనులు పరిగి విచారము కలిగి తొందరపడుతున్నావు. మొదట అనేకమైన పనులు పెట్టుకోకండి. మీ పనులు తగ్గించుకోండి. అనవసరమైన పనులన్నీ తన్నుమాలిన ధర్మం అంటారే, అవసరం లేనిది గొప్పల కొరకో, ఇతరులను మెప్పుల కొరకో, లేకపోతే నువ్వేదో గొప్ప వ్యక్తిని చూపించుకోవడం కొరకో ఏదేదో చేస్తారండి. అనేక విషయాల్లో ఆర్భాటాలు చేయటానికి ప్రయత్నిస్తారు. అనేక పనులు, పని ప్రార్థనతో చేయి, అది సఫలమవుతుంది. నువ్వు చేసే పనులు దేవునికి ఇష్టమైనవేనా, అవి ప్రయోజనకరమైనవేనా? ఆహారం అనేది ఆహారం కొరకు కోటి విద్యలు కూటి కొరకే అంటారు. నువ్వు అంత కష్టపడి చేసిన ఆహారం తిన్నాక ఎంతసేపు ఉంటుంది అది నీ కడుపులో? దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది ఆలోచించుకోవాలి. అనేకమైన పనులు పెట్టుకొని, ఎవరు చెప్పలేదు పని, ఆమె పెట్టుకుంది. అనేక పనుల గురించి విచారము కలిగి, మళ్ళీ విచారం ఎందుకు? ఆ పని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు పని చేస్తే బాగుంటుంది. పని చేయాలి, కూర వండాలి, అన్నం వండాలి, ఇల్లు తొడవాలి అనుకుంటూ కూర్చుంటం వల్ల, విచారించడం వల్ల, ఇంత పని చేయాలన్న వల్ల పని అవ్వదండి. పని చేయాలనుకున్నప్పుడు చేయటమే. పని చేసి ముగించు. నీ పనుల భారం యెహోవా మీద మోపు. అనేక పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. నువ్వు కంగారు పడిపోతున్నావు. కంగారుగా చేసినప్పుడు కనీసం ఏది సఫలమవుదండి. కంగారుగా పాత్ర పట్టుకొస్తే కింద పడిపోద్ది, కంగారుగా చేయి పెడితే కాలిపోద్ది. కంగారు పడద్దు. ప్రశాంతంగా నీ సమయాన్ని, నీ పనుల భారమును దేవుని మీద ఉంచి చేయి. దేవుని కొరకు చేసినవైనా, ఎవరి కొరకు చేసిన, అవసరమైనది ఒక్కటే. మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు? నీ పనులు ఉన్నప్పుడు ఈ పని చేస్తే దేవుడికి ఇష్టమా? ఏ పని ముఖ్యం? దేవుడిని సంతోషపెట్టే పని ముఖ్యమా? శరీర కార్యాలు ముఖ్యమా? ఆధ్యాత్మిక బలమిచ్చే విషయాలు ముఖ్యమా? లోక సంబంధమైన ఆహారం కొరకు ప్రయాసపడేది ముఖ్యమా? ఉదయం లేచినంటే ఆధ్యాత్మికంగా బలపరిచే ప్రభు సన్నిధిలో గడుపు. ఆ సమయం వృధా కాదు. ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానించండి. అది ఎప్పుడూ వృధా కాదు. అతడు చేయునదంతయు సఫలమగును. రోజంతట్లో నువ్వు చేసే పనులన్నింటిలో సక్సెస్ అవుతుంది. గంటలు చేసే పని అరగంటలు చేసి ముగించేస్తాం. చూసారండి? మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చేయకుండా చేసిందంతా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిపోతుంది. ఎన్నిసార్లు రాస్తావు పరీక్షలు? ఎన్నిసార్లు రాస్తావు ఎగ్జామ్స్? ఎన్నిసార్లు వెళ్తావు ఇంటర్వ్యూస్కి? ఎన్నిసార్లు చేస్తావు అంటే చేసిందే చేసుకుంటూ, ఉడకలేదని మళ్ళీ ఉడకబెడతావు, కాలేదని మళ్ళీ కాలుస్తావు, ఉప్పు లేదని మళ్ళీ ఉప్పేస్తావు. ఇలాంటివన్నీ జరగటం వల్లనే మనకి విసుగుదలగలుగుతుంది. నెవర్ రిపీట్ ఎ వర్క్. When God is with you, whatever you do, it will be successful. సెట్ అయిపోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రభువా, ఏది ముఖ్యం ఏది కాదు తెలుసుకునే విచక్షణ జ్ఞానం నాకు దయచేయమని ప్రభుని అడుగుదామా? ప్రతిరోజు ఇది ఒక ఒత్తిడే. ప్రతిరోజు అడగాలి. అందుకనే ప్రతిరోజు పనులు ఉంటాయి. ప్రతిరోజు ఏ రోజు పనులు ఆ రోజు మనం ముగించుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వల్ల మాత్రమే సాధ్యమయ్యా. గురి కలిగి బతకడానికి, ఒక ఉద్దేశంతో బ్రతకటకు నిన్ను మాత్రమే మహిమపరచువారిగా మా పనుల భారము నీ మీద ఉంచి, ఏ పని ముందు, ఏది అవసరమైనది, ఏది అనవసరమైనది, ఏది ముఖ్యమైనది, ఏది కాదు, ఏది మొదటిది, ఏది రెండవదని గ్రహించుకుని దైవ జ్ఞానాన్ని ఒక్కొక్కరికి దయచేసి
దినమంతా మా జీవితాలు ఒత్తిడిలతో కాక, తొందరపాటులతో కాక, ప్రశాంతంగా నీ యందు ఆనందిస్తూ మా దినచర్యలను గడుపుటకు, మేము చేయనివన్నీ సఫలమవుటకు ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనకందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మీ పనుల భారంలో మీకు తోడై ఉండును గాక. మీరు చేసే నిర్ణయాలు దైవ నిర్ణయాలుగా ఉండును గాక. ప్రభు సరదిలో మీ పనులను, మీ భారములను, మీ బాధ్యతలను, ఒక దినములో మీరు చేయవలసిన నిర్ణయాలను ఉంచి ప్రార్థించండి. దైవ చిత్తము, దేవుని ప్రణాళికను నెరవేర్చినట్లుగా, ప్రతిదీ సఫలమైనట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ నిమిత్తమై ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, రాత్రి 9 గంటలకి పోయిన మండే మీకు లైవ్లోనికి నేను వస్తానని చెప్పి జూమ్లోకి రాలేకపోయాను. మరి ప్రస్తుతం ఇంకా నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది, కొన్ని సమస్యలు ఉంది, కొంత వర్క్ ఉంది. అయినప్పటికీ మీతో గడపడం చాలా ప్రాముఖ్యం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటం, మీతో సంభాషించడం, మీ యోగక్షేమాలు తెలుసుకొని మీ కొరకు మరింత భారంతో ప్రార్థించడం అవసరం. కాబట్టి శాయశక్తుల ఈ మండే తప్పకుండా జూమ్లో జాయిన్ అవ్వడానికి నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి మీరందరూ వస్తారా? మీరు కూడా ప్రార్థించండి. ఆటంకాలు తొలగించబడినట్లుగా దేవుని సన్నిధిలో మనందరం కలిసి ప్రభువుని స్తుతించినట్లు ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మనందరం చేరి ప్రభువును స్తుతిద్దాం. ఆయన పాద సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.